టేక్ 1. చాలా న్యాచురల్గా చేసింది కదూ. నీ మొహంలా చేసింది. న్యాచురల్గా చేయడానికి ఇదేమైనా బ్లూ ఫిలిమారా, హారర్ ఫిలిం? తన పర్ఫార్మెన్స్ చూసి థియేటర్లో కూడా ఆడియన్స్ కొడుకు పుట్టాలి, దెయ్యాలకు హొచ్చబడాలి. తెలుసా, రామ్ గోపాల్ వర్మ కూడా గజగజ వణకాలి. ఆ రేంజ్లో కావాలి పర్ఫార్మెన్స్. పై చెప్పా. కానీ ఈ సీన్కి ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ అవసరం లేదేమో. సీన్ డిమాండ్ చేయడు కాదు, డైరెక్టర్ డిమాండ్ చేయాలి. మిలా, నువ్వు ఒక హాలీవుడ్ యాక్టర్స్లా చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. కానీ మన డైరెక్టర్కి అది అవసరం లేదంట. మరేం కావాలి? చూడు, నువ్వు ఇలా ఎన్ని టేకులు చేసినా ఓకే కాదు. నువ్వు సింగిల్ టేక్లో ఓకే చేయాలంటే నువ్వు బాగా చేయాలి. మన్నాడు గురించి నాకు బాగా తెలుసు, నన్ను నమ్ము. రే సత్య, సొల్లో పిట్ వస్తే ఇంకో టేక్ చేద్దాం, సరేనా? సీన్ 2 టేక్ 2. యాక్షన్. నా వెంట పడింది చాలు, నన్ను వదిలే ప్లీజ్. నన్ను వదిలే, నన్ను వదిలే ప్లీజ్. నన్ను వదిలే. మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్, అన్బిలీవబుల్. ఎలా ఉందిరా బాబా టైటిల్? చింత చెట్టని మర్రి చెట్టు కూడా చూపించావు బావ నువ్వు. ఎఫెక్ట్ రా, ఎఫెక్ట్. సినిమాకి ఓ ఎఫెక్ట్ కావాలిగా, అందుకే. రాజమ్మ, మన సినిమా పేరు తెలుసా? చింత చెట్టు. వీళ్ళు విలువదో టైటిల్స్. చింత చెట్టు, వంకాయ చెట్టు అని. ఒక్క సీన్ కూడా బాగాలేదు. డైరెక్షన్ రాదు. ఒక్క సీన్ కి సంబంధమే లేదు. కెమెరామ్యాన్ కి కెమెరా ఆన్ చేయడం రాదు. ఏంటి? నీ బయట కావాలి మిలా. ఓకే. ఈ సినిమాలో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? Well, I feel really lucky. I feel like this movie is going to be a great movie, such a different concept. We have a great director, big cinematographer, and I feel like this movie is going to be a total blockbuster. So, I feel really lucky. Thank you. థ్యాంక్స్. రాజమ్మ, ఈ సినిమాలో దయ్యం క్యారెక్టర్ చేస్తున్నావు కదా, నీ ఫీలింగ్ ఏంటి? రాజమ్మ, నీకు ఒంట్లో బాగానే ఉంది కదా, షూటింగ్ చేయగలవా? ఇబ్బందిగా ఉంటే పోనీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. షూటింగ్ చేయగలవా? రాజమ్మ, నువ్వు ఒక దెయ్యంలా నేలపై పాక్కుంటూ అదిగో ఆ మార్క్ దాకా రావాలి. అర్థమైందా? ఏరా, తను చేస్తుందంటావా? అంత రెడీయేనా? రెడీ సార్. యాక్షన్. దానికి పేషెంట్ రోల్ అని చెప్పావా, దెయ్యం రోల్ అని చెప్పావా? ఒక డాక్టర్ని, అంబులెన్స్ కూడా తేవాల్సింది. చేస్తుందా చేయదా తను? టైమ్ ఈజ్ మనీ ఇక్కడ. పై చెప్పా. రాజమ్మ, నువ్వు బాగా చేయాలి రాజమ్మ. డైరెక్ట్ ఊరికి తిడుతున్నాడు. ఈసారి బాగా చెయ్యేం ప్లీజ్. రెడీ. కెమెరా రోలింగ్. యాక్షన్.
టేక్ 7. యాక్షన్ యాక్షన్ టేక్ 10. యాక్షన్ Take 70. Take 20. Take 25. టేక్ 30. యాక్షన్ రే సత్య ఈవిడ తప్పించి ఇంకెవరు దొరకలే. రాజమ్మకి సినిమాలో చేయడం అంటే పిచ్చి. డబ్బులు కూడా తీసుకోకుండా మన బడ్జెట్లో చేస్తుంది కదా అని అందుకే తీసుకొచ్చాను. సర్లే గాని దానికో టాబ్లెట్ టానికో పై ఈసారి సరిగా చేయలేదు. ఛ! ఏంట్రా వీడు. ఎలా ఉంది రాజమ్మ? ఇలా చేస్తే షూటింగ్ నడవదు రాజమ్మ. నిన్ను తీసి వేరే వాళ్ళు పెట్టుకుందాం అంటున్నా డైరెక్టరు. సరే, 1 గంట రెస్ట్ తీసుకో, తర్వాత టేక్ చేస్తారు. అప్పుడు కూడా నువ్వు ఇలాగే చేసావనుకో, ఈ సినిమాలో నువ్వు ఉండవు. అర్థమైందా? ఏ సత్య ఆ, రాజమ్మకు దగ్గు తగ్గిందా? తగ్గింది. ఈసారి కానీ రాజమ్మ సరిగా చేయకపోతే రాజమ్మతో పాటు మీ అందరిని తీసి పారేస్తా. అంత రెడీయేనా? యాక్షన్! మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్, అన్బిలీవబుల్. నేను చెప్పలే రాజమ్మ చేస్తుందని. రాజమ్మ, పోనీ రాజమ్మను గ్రాఫిక్స్లో క్రియేట్ చేస్తే? నిన్ను నా టీంలో పెట్టుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు. ఛీ! వీడు దేని కొప్పుకోవట్లేదు, మరి ఏం చేద్దాంరా? పోనీ ఓ పని చేస్తే హీరోయిన్కి రాజమ్మ పట్టినట్టు దెయ్యం పట్టడం వల్ల తనకు